అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ వచనంలో జీవము అంటే కేవలం భూమి మీద మనం జీవించే శారీరక జీవితం మాత్రమే కాదు, ఇది నిత్య జీవం గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా నమ్మడమే అంగీకరించుట. కేవలం మన మాటలతో ఒప్పుకోవడం కాకుండా ఆయన బోధనలను అనుసరిస్తూ ఆయనతో సంబంధం కలిగి ఉండటాన్ని ఇది సూచిస్తుంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు దేవునితో అనుసంధానించబడతారు. ఆత్మీయ జీవం అంటే పాపం వల్ల కలిగే ఆత్మీయ మరణం నుండి విముక్తి పొంది దేవునితో జీవించడం. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత పరలోకంలో దేవునితో గడిపే నిరంతర జీవితం. దేవుని కుమారుని తృణీకరించే వ్యక్తి జీవానికి మూలమైన దేవునికి దూరంగా ఉంటారు. బైబిల్ ప్రకారం దేవుడు క్రీస్తు ద్వారానే రక్షణను అనుగ్రహించాడు కాబట్టి క్రీస్తు లేని జీవితం ఆత్మీయంగా మృతం అని ఈ వాక్యం హెచ్చిస్తుంది. ఈ వాక్యం మనిషికి మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధం క్రీస్తు అనే వంతెన ద్వారానే సాధ్యమని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ కుమారుడిని యేసుక్రీస్తును మా రక్షకుడిగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించండి, వారి హృదయాల్లో నీ జీవాన్ని నింపండి. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించకుండా ఆత్మీయ మరణంలో ఉన్నారో వారి కన్నులు తెరిచి నీ వెలుగులోకి నడిపించండి. మాకు నాయన లోక సంబంధమైన జీవమే కాకుండా నీ ద్వారా లభించే ఆ నిత్య జీవాన్ని సంపూర్ణంగా అనుభవించే కృపను దయచేయండి. మేము నాయన నీ కుమారుని యందు విశ్వాసం ఉంచి నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. నీ శాంతి సమాధానం మా కుటుంబాల్లో నిరంతరం ఉండాలని ప్రభా, నీవు నాయన స్వస్థపరిచే దేవుడు ప్రభా. నాయన మేము అంగీకరిస్తున్నాం నాయన. ఎక్కడైతే అనారోగ్యం ఉందో ప్రభా, ఏ భాగం అయితే బలహీనంగా ఉందో అక్కడ నీ హస్తం ఉంచి తాకండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది అని వాగ్దానం ప్రకారం సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. నీ శక్తి వారి శరీరంలో ప్రవహించి ప్రతి వ్యాధిని తొలగించండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలను, ఆర్థిక ఇబ్బందులను నీ పాదాల చెంత పెడుతున్నాం. ఇంట్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. కుటుంబ సభ్యుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమను, ఐక్యతను కలిగించండి నాయన. చీకటి శక్తులు, అపవాది తంత్రాలు ఏవి వారి కుటుంబానికి తాకకుండా నీ ఆత్మ ద్వారా కంచివేయండి. నీ కృపను వారిపై కుమ్మరించి వారి కన్నీటిని తుడిచి నాయన సంతోషంగా నింపమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.